హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగింటి పాకశాల. ఈ వీడియోలో హోమ్ మేడ్ అండ్ ఫ్రెష్ టొమాటో కెచప్ చూద్దాము. ఈ టొమాటో కెచప్ని మనము ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ అండ్ కలర్స్ కలపకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ టొమాటో కెచప్ తయారు చేసుకోవడానికి మనము ముందుగా రెడ్ కలర్లో ఉన్నటువంటి ఫ్రెష్ టమాటాలని తీసుకోవాలి. ఇక్కడ నేను 3/4 kg వరకు టమాటాలు తీసుకున్నాను. ఈ టమాటాలని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసి దాంట్లోకి మీడియం సైజ్ బీట్రూట్ని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బీట్రూట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఈ టమాటా కెచప్ అనేది మంచి కలర్లో సాఫ్ట్గా తయారవుతుంది. దాంట్లోకి ఒక 4 ఎండుమిర్చిని, ఒక చిన్న అల్లం ముక్కని, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 4 వెల్లుల్లిని వేసి కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసి తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నిమ్మరసం బదులు వెనిగర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. వెనిగర్ అవైలబుల్ లేకపోతే నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ నిమ్మరసాన్ని యాడ్ చేయడం వల్ల మనకి ఈ సాస్ పాడవకుండా ఉంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇవన్నీ ఉడికిన తర్వాత వీటిని చల్లార్చుకోవాలి. చల్లారినటువంటి ఈ టొమాటోలని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ మిక్చర్ని ఒక స్ట్రైనర్తో మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనము స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల టొమాటోలో కానీ మిర్చిలో కానీ ఏమైనా గింజలు ఉంటే మనకి ఇక్కడ స్ట్రెయిన్ అయిపోతాయి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా మెత్తని పేస్ట్ లాగా ఈ టమాటో గుజ్జు అనేది వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మనం స్ట్రెయిన్ చేసుకున్నటువంటి ఈ టొమాటో గుజ్జుని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ అయిపోతాయి. మనకి చిక్కని టొమాటో సాస్ అనేది తయారవుతుంది. ఇక్కడ మనము ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ కానీ ఏమైనా అవసరం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ మిక్చర్ అంతా బాగా ఉడికి ఇలా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత చూస్తే మనకి ఇలా మంచి టెక్స్చర్ తోటి టొమాటో సాస్ అనేది తయారవుతుంది. ఎంతో ఫ్రెష్గా టేస్టీగా ఉండే టొమాటో సాస్ తయారవుతుంది. ఈ టొమాటో సాస్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 మంత్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. 1 మంత్ వరకు అయినా సరే ఈ టొమాటో సాస్ చాలా ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంకోసారి ఎప్పుడు బయట టొమాటో సాస్ తినడానికి ఇష్టపడరు. అంత ఫ్రెష్గా టేస్టీగా టొమాటో సాస్ తయారవుతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.